మిత్రుడు చంద్రబాబు, తమ్ముడు పవన్ కళ్యాణ్ మనమంతా కలిసి నిలబడదాం, ఏపీ అభివృద్ధికి బాటలు వేద్దాం అని అన్నారు ప్రధాని మోదీ. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారన్నారు. ఈ పని మనమే చేయాలి, మనం మాత్రమే చేయగలం అని అన్నారు ప్రధాని. ఇక మోదీ అండగా ఉంటే స్వర్ణాంధ్ర స్వప్నం సాకారమవుతుందన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. నవ్యాంధ్రలో నవశకానికి నాంది పలికింది ఎన్డీఏ కూటమి. డబుల్ ఇంజన్ సర్కార్లో భాగమైన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. అమరావతి రీలాంచ్ సందర్భంగా మెసేజ్ ను ప్రజల్లోకి పంపించారు ముగ్గురు నేతలు. ఆంధ్రప్రదేశ్ కు తానున్నానని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. పీఎం మద్దతిస్తే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్ గా దూసుకుపోతుందన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అమరావతి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోందన్నారు ప్రధాని మోదీ. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాలతో పాటు సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తామన్నారు నరేంద్ర మోదీ. पोलावरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే సత్తా తనకు, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉందన్నారు ప్రధానమంత్రి. हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है. हमें एनटीआर गारू का सपना पूरा करना है. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू चेयाली, इदी मन में चेयाली. ప్రధాని నరేంద్ర మోదీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్థికంగా అట్టడుగునున్న ఆంధ్రప్రదేశ్ కు మోదీ ఊపిరిపోశారన్నారు. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను ఆదుకున్న ప్రధాని పేరు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు చంద్రబాబు. సార్, ఐఎమ్ కాన్ఫిడెంట్ యువర్ నేమ్ అండ్ ఆల్సో అమరావతి విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ విత్ దిస్ నేషన్. I am very confident about it, sir. I need your blessings, sir. ప్రధాని మోదీ చేతల మనిషన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం ఆంధ్రులకు అమరావతిని గిఫ్ట్ గా ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఈ ముగ్గురు కలిసి నడుద్దామంటూ ఇచ్చిన సందేశం కూటమి నేతలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ముగ్గురు కూడా కేవలం లీడర్లు మాత్రమే కాదు, ముగ్గురు మనగాళ్లంటూ ఆకాశానికెత్తేస్తున్నారు కూటమి నేతలు.